ప్రజలు వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు తెలుసుకోకుండా అనాలోచితమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పడానికి మీరు ఇచ్చిన దీపం కనెక్షన్లు ఇన్ని. దీపం కనెక్షన్ ఇస్తే ఇంట్లో దీపం వెలుగుతుందా? మేము అడుగుతున్నాం. ఇవాళ గిరిజన ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ రద్దు చేస్తాము, కిరోసిన్ పంపిణీని రద్దు చేస్తాం, ఇవన్నీ అనాలోచిత నిర్ణయాలు. పెట్రోల్ ఎలాగా పెంచారు కానీ అయితే సామాన్యులకు కానీ ఏ ఇబ్బందులు వస్తున్నాయనేది పట్టించుకునే నాదులు కానీ వ్యవస్థ కానీ లేదు. పూర్వం అట్లీస్ట్ రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉన్నా, ప్రజాప్రతినిధులు ఎలా ఉన్నా అధికారులన్నా బాధ్యత వహించేవారు. కానీ వాళ్ళు తూర్పుగోదావరి జిల్లాలో మన అధికారులు కూడా బాధ్యత వహించే పరిస్థితిలో లేరు. అసలు నగదు రహిత పెన్షన్లు ఇవ్వాలనే ఆలోచనే మన జిల్లా కలెక్టర్ గారి వీడియో కాన్ఫరెన్స్లో చెప్పారని అంటున్నారు. ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రజల్ని ఎలాగో చంద్రబాబు గారి సర్కారు బయటకు వదిలేసింది, గాలికి వదిలేసింది. ఇప్పుడు అధికారులు కూడా అదే కార్యక్రమం చేస్తున్నారు. 1000 రూపాయల పెన్షన్ కోసం 10 సార్లు బ్యాంకు తిరగాలంటే ఆటో ఖర్చులు, రిక్షా ఖర్చులు, తోడు తీసుకెళ్లే వాళ్ళ ఖర్చులు ఇవన్నీ పోగా వాళ్ళకి ఇంకో 100 రూపాయలు కూడా మిగలదు. రాలేదండి, అదే చెప్తున్నాం మేము. అందుకే చెప్తున్నాం సార్, వైఎస్ఆర్ పార్టీ ఇవాళ తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ పార్టీ ప్రకటిస్తోంది, రేపు జనవరిలో పెన్షన్లు నగదు పంపిణీ చేయకపోతే ఇమీడియట్గా ఆందోళన చేస్తాం, పెన్షన్దారుల పక్షాన రోడ్డు మీదకి వస్తాం. దీంట్లో ఎలాంటి రెండో మాట కూడా తావులేదు. చెప్తున్నాం కదండి. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన నిర్వాహానికి పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా అక్కడ తీసుకెళ్లిన వాటర్ 40 టీఎంసీలు, కృష్ణా నుంచి సముద్రంలో వదిలేసిన వాటర్ 50 టీఎంసీలు. ఇక్కడ కలిసే వాటర్ని తీసుకెళ్ళి అక్కడ కలుపుతున్నాడు ఆయన, అదొకటి చేశాడు ఆయన. పట్టిసీమకు రిజర్వాయరే లేదు, కొన్ని ఎక్కడన్నా ఒక చెరువు నింపే కార్యక్రమం లేదు. పంపులను తీసుకెళ్ళి రాజశేఖర రెడ్డి గారు కట్టిన కాలంలోంచి కృష్ణాలో కలిపి కృష్ణాలోంచి డైవర్ట్ చేసి సముద్రంలో తోస్తున్నారు. అది ఆయన చేసిన పని. పురుషోత్తపట్నం 2018కి పోలవరం పూర్తయితే పురుషోత్తపట్నం దేనికోసం కడుతున్నారని ఆయన సమాధానం చెప్పాలి. కేవలం వాళ్ళ స్వప్రయోజనాల కోసం నిర్మాణానికి జరుగుతున్న ప్రాజెక్ట్స్ ఇవి. దీనివల్ల అనాలోచితంగా చేస్తున్న ఎత్తిపోతల పథకాల వల్ల భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పి నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికున్న రాష్ట్ర హితాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని స్పందిస్తే బాగుంటుంది గవర్నమెంట్. ఇంకా మన దాకా చెప్పలేదండి, వాళ్ళు ఆలోచన ఉంటే వాళ్ళలో ఉండొచ్చు, తెలియదు. మా దాకా రాలేదండి, మా దాకా రాలేదు సార్. మా అధినాయకులు నిర్ణయం తీసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు. ఈయన చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగబద్ధంగా పనిచేస్తానని ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఆ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా, దాన్ని తూట్లు పొడిచే విధంగా, స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసే విధంగా జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి దాని ద్వారా పరిపాలన సాగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సర్పంచుల్ని, స్థానిక సంస్థల్ని వాళ్ళ విధులకు కాలం రాసే విధంగా జన్మభూమి కమిటీలు పెట్టి రేపు 2వ తేదీ నుంచి జరగబోయే జన్మభూమికి కూడా వాళ్లే బాధ్యత, లబ్ధిదారుల ఎంపిక వారిదే బాధ్యత, ప్రతిదీ వారిదే బాధ్యత అని చెప్పారు. ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఈ జన్మభూమి కమిటీలో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేటుగా ఆయన సృష్టించుకున్న వ్యవస్థ అది ఆయనకే తిరిగి బూమరాంగ్ అవుతుంది. ఖచ్చితంగా ప్రజలు ఎంత గోడ పెట్టినా వినిపించుకోకుండా ఏకపక్షంగా వైఎస్ఆర్ పార్టీని ఇబ్బంది పెట్టడం కోసం మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కమిటీలు ఏర్పాటు చేసి స్థానిక పరిపాలన చేయాలనుకునే ఒక దుస్సాంప్రదాయానికి మీరు తెరదీశారు. ఒక్కసారి ఒక సాంప్రదాయం ప్రారంభమైతే భవిష్యత్తులో అది ఆనవాయితీగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. అది చాలా ప్రమాదకరమైన పరిణామం. మన ప్రజాస్వామ్యానికి అది మంచి పద్ధతి కాదు. కనీసం 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడైనా సరే దాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటే మంచిది. జన్మభూమి కమిటీ పట్ల తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం ప్రజాప్రతినిధులు కూడా పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు కూడా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు.
ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మేము హితవు పలుకుతున్నాం.